హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిటికల్ కలర్స్. నిన్న పార్లమెంటులో మొదటిసారి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ప్రసంగించాడు. రాహుల్ గాంధీ తను ఇచ్చిన స్పీచ్లో వివిధ అంశాల్ని ప్రస్తావించాడు. అందులో ముఖ్యంగా అయోధ్య నుండి మొదలు పెడితే అగ్నివీర్ వరకు, మహిళల యొక్క ఇబ్బందుల్ని మొదలు పెడితే మొన్న మణిపూర్లో జరిగిన గొడవల వరకు, దానితో పాటు నీట్ ఎగ్జామ్స్ సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ తను ప్రసంగించాడు. మరి ఇవన్నీ ప్రస్తావించిన రాహుల్ గాంధీ తను ప్రతిపక్ష నేతగా మొదటిసారి ఇచ్చిన స్పీచ్తో ఎన్ని మార్కులు సాధించగలిగాడు? నిజంగానే రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నేతగా అధికార పక్షానికి ధీటుగా మాట్లాడగలిగాడా? అధికార పక్షాన్ని మరియు మోడీని కార్నర్ చేయగలిగాడా? మనం ఒక్కసారి విశ్లేషించి చూద్దాం. రాహుల్ గాంధీ తను ఏదైతే ఫీల్ అవుతా ఉంటాడో, మోడీ ఒక భారతదేశంలో ఒక భయాన్ని సృష్టించగలుగుతా ఉన్నాడు. నరేంద్ర మోడీ అంటే వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ భయపడతా ఉన్నాయి. సో ఒకరిని భయపెట్టడం కానీ మనం భయపడడం కానీ మనకు మంచిది కాదు అన్న విషయాన్ని పూర్తిగా రాహుల్ గాంధీ వివరించే ప్రయత్నం చేశాడు. దానికి ఉదాహరణగా శివ పరమాత్మని తీసుకురావడం అనేదే ఇక్కడ హైలైట్గా కనపడింది. ఎందుకంటే శివుడి ఏదైతే ఇమేజ్ని చూపిస్తూ శివుడి ఫోటోలో ఉండేటటువంటి పాము నుంచి మొదలుకొని త్రిశూలం వరకు కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను సాగించిన ప్రసంగమే ఇక్కడ పూర్తి ప్రసంగానికి హైలైట్ అని చెప్పాలి. So I'd like to start by showing an image of our refuge. Okay? सर शिव जी की फोटो नहीं दिखा सकते सर? एक मिनट माने सर शिव जी की फोटो मना है सर? एक मिनट Idea of confronting our fear, of never being scared. That idea is represented in this image which you are not allowing me to show by a snake that is placed right near the neck of Shivji. The idea behind that is never be scared of anything that you face. In fact, Shivji places death 1 inch from his neck. And that is the spirit with which we fought when we were in the opposition. భారతదేశంలో ఎప్పుడూ కూడా అహింస అనేది ఉంటుంది, నీతి నిజాయితీ ఉంటుంది, సత్యమేవ జయతే అన్నట్టులాగా ఉంటుందనే విధంగా రాహుల్ గాంధీ ప్రసంగించాడు. రాహుల్ గాంధీ పదే పదే తన ప్రసంగంలో డరావ్ మత్ అని ప్రసంగించడం ద్వారా అక్కడ బీజేపీలో ఉన్న నాయకుల్ని కూడా ఆ మాటలు అనేవి ఆకట్టుకున్నట్టుగా కనబడతా ఉంది. नानक जी के चित्र में भी आपको अभय मुद्रा दिखाई देगा. गुरु नानक जी भी कहते हैं कि डरो मत, डराओ मत. और third idea, and a very powerful idea that emerges from the idea of truth, courage and non-violence. And that idea, of course, it is a symbol that many of you hate, but that idea is the Abhay Mudra, the symbol of the Congress party. స్పీకర్ ఓం బిర్లా నరేంద్ర మోడీ మరియు రాహుల్ గాంధీతో వ్యవహరించిన తీరును ఉదహరిస్తూ తను స్పీకర్ ఓం బిర్లాని కూడా ఒక రకమైన డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేశాడు. And forgive me for saying this, but when you were being put on that chair, I walked there to help you, to walk with you to the chair. And I shook hands with the Prime Minister and I shook hands with you. And then I walked to your chair. And you are the final arbiter of the Lok Sabha. You're the final word here. What you say fundamentally defines Indian democracy. You don't allow us to speak, you allow us to speak, you allow them to speak, you don't allow us to speak. All these things define Indian democracy. When Modi ji went and shook your hand, and I went and shook your hand, I noticed something. When I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. सर मैं आपकी बात को रिस्पेक्ट करता हूं, मगर आपको कहना चाहता हूं कि इस हाउस में स्पीकर से कोई बड़ा नहीं होता. स्पीकर सबसे बड़ा है. हम सबको स्पीकर के सामने झुकना चाहिए. और मैं आपके
आपके सामने झुकूंगा और सारा का सारा ऑपोजिशन आपके सामने झुकेगा। ये लोकतंत्र है स्पीकर साहब, आप इस हाउस के लीडर हैं, आपको किसी के सामने नहीं झुकना चाहिए। ఎందుకంటే ఈ సభకి స్పీకరే దీనికి లీడర్, స్పీకరే మెయిన్ లీడర్, స్పీకరే ప్రథమ వ్యక్తి, స్పీకరే ఫైనల్ అథారిటీ అన్నట్టుగా తను వివరించడం ద్వారా స్పీకర్కి ఉన్న అధికారాలను తనకు గుర్తు చేస్తూ స్పీకర్ యొక్క గౌరవాన్ని పెంచుతూ తను మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అటు స్పీకర్కి కూడా తను మాట్లాడిన విధానం ద్వారా స్పీకర్కి సరే బయటకు చెప్పకపోయినప్పటికీ కూడా స్పీకర్కి కూడా ఆ విషయం నచ్చే ఉంటుంది. ఈ ఏ విధంగానైతే రాహుల్ గాంధీ మాటి మాటికి ప్రసంగిస్తూ ఉన్నాడో తన ప్రసంగానికి కూడా బీజేపీ అడ్డు తగిలే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడా బీజేపీ యొక్క ప్రయత్నాలకు తను లొంగకుండా తన యొక్క పూర్తి ప్రసంగాన్ని ఏదైతే చెప్పాలనుకున్నాడో అది సూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు. నిజంగా ఒక ప్రతిపక్ష నేత ఏ విధంగానైతే ధీటుగా మాట్లాడాలో, ఏ విధంగా నిబ్బరంగా ఉండాలో ఆ విధంగానే రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా కనబడతా ఉంది. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటే పదే పదే మినిస్టర్స్ లేచి నిలబడడం కానివ్వండి, పదే పదే ఈవెన్ ప్రధానమంత్రితో సహా లేచి నిలబడి తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అని అంటేనే మీరు రాహుల్ గాంధీ ఏ విధంగా ప్రసంగించాడో మీరు అర్థం చేసుకోవచ్చు.